నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల గురించి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే, కువైట్ మరియు గల్ఫ్ దేశాల భద్రతను బయటి శక్తులు కాకుండా ఈ ప్రాంతంలోని దేశాలే హామీ ఇవ్వాలని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగేర్ గలీఫ్ బాబ్ గారు అయితే తెలిపారనమాట. ముస్లిం మెజారిటీ దేశాల పార్లమెంటు సమావేశానికి హాజరయ్యేందుకు బాకుకు వెళ్లిన సందర్భంగా గలీఫ్ బాబ్ మాట్లాడుతూ ప్రాంతీయ దేశాలు తమ సొంత భద్రతకు బాధ్యత వహించాలని తెలిపారనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సొంత సైన్యం కలిగి ఉండాలి, అలాగే తమ దేశానికి రక్షణను తామే కల్పించుకోవాలని చెప్పేసి అమెరికా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఈ దేశాల మీద ఆధారపడకుండా తమ దేశ భద్రతను తామే నిర్ధారించుకోవాలని చెప్పి ఆయన తెలిపారనమాట. ఈ ప్రాంతంలో భద్రతను ఆయా దేశాలే కల్పించుకోవాలి, ఒక దేశ భద్రత మరో దేశ భద్రతకు నష్టం కలిగించకూడదని ఆయన తెలిపారు. ఎవరి భద్రత కూడా ఇతరుల అభద్రతపై ఆధారపడి ఉండకూడదని చెప్పేసి అజర్బైజాన్ రాజధానిలో జరుగుతూ ఉన్న ఇస్లామిక్ సహకార సంస్థ సభ్య దేశాలైన పార్లమెంటరీ యూనియన్ 20వ సమావేశానికి గలీఫ్ బాబ్ గారు హాజరయ్యారు. ఇటీవలి యుద్ధం తర్వాత ప్రాంతీయ పరిస్థితులు మారాయని, సంఘర్షణ అనంతర పరిణామాలపైన తన వైఖరిని వివరించడానికి ఈ సమావేశం ఇరాన్ దేశానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు. స్వతంత్ర దేశాలపైన తమ ఇష్టాన్ని రుద్దే శకం ముగిసిందని చెప్పి ఇరాన్ ప్రజలు ప్రతిఘటన నిరూపించిందని ఆయన తెలిపారు. ఇరాన్ వైఖరి అంతర్జాతీయ ప్రశంసలు పొందిందని కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా మరియు యూకే మీద ఆధారపడకుండా మీరే సొంత సైన్యాన్ని తయారు చేసుకొని మీ దేశాలకు భద్రత మీరే కల్పించుకోండి. మీ దేశాలకు మీరు భద్రత కల్పించుకుంటే కానీ మీ యొక్క దేశాలలో అమెరికా ఎయిర్ బేసులు కానీ లేకపోతే అమెరికా స్థావరాలు ఉండవు. ఏదైనా యుద్ధం వచ్చిన సమయాలలో ఇరాన్ మీ మీద దాడి చేయదని చెప్పేసి తెలిపారనమాట. మరి దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.